హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష కృష్ణాస్ క్రియేటివ్ స్టోరీ టెల్లర్. ఈరోజుటి మన స్టోరీ వచ్చేసి కలలోనైనా కలగనలేదే. హా, సరే అంకుల్, 11కి కదా, ఖచ్చితంగా వెళ్తాను. ప్రెజెంట్ నేను కొంచెం వర్క్లో ఉన్నాను. 10:30కి క్లయింట్ని కలవడానికి వెళ్తున్నాను. అప్పుడు తనని మీట్ అవుతాలేండి అని చెప్పి కాల్ కట్ చేశాడు మురారి. కీబోర్డ్ పైన ఒక చేతి వేళ్ళని కదిలిస్తూ ఇంకో చేత్తో తన ఫోన్ లాక్ స్క్రీన్ మీద ఉన్న ఫోటోని చూస్తూ, ఎక్కడున్నావో తెలీదు, ఎవరివో కూడా తెలీదు, కానీ నీ మాయలోంచి నేను బయటకు రాలేకపోతున్నాను. నువ్వు ఎప్పుడు కలుస్తావో తెలియదు, కానీ నిన్ను కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ నాకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ నేనే చెడగొట్టుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఒక అమ్మాయిని మీట్ అవ్వాలని చాలా ఫోర్స్ చేస్తున్నారు తెలుసా, కానీ నేను నిన్ను మాత్రమే నా జీవిత భాగస్వామిగా అనుకుంటున్నాను. చూద్దాం, నువ్వెప్పుడు నా లైఫ్లోకి వస్తావో, ఎప్పుడు నా భార్యగా నా ఇంట్లో అడుగు పెడతావో. అప్పటి వరకు నా పెళ్లి సంబంధాల్ని నేనే చెడగొట్టుకోవాలి అని వైట్ అండ్ బ్లూ యూనిఫామ్లో 2 రిబ్బన్ జడలు వేసుకొని అతని ఫోన్ లాక్ స్క్రీన్ పైన నవ్వుతున్న ఆమె ఫోటోని చూస్తూ మాట్లాడుతున్నాడు మురారి. నాన్న, ఓపీ చాలా హెవీగా ఉంది. మనం ముందే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాము కాబట్టి ఇంకొక 2 వెళ్ళాక మనల్ని పంపిస్తారంట అని వెయిటింగ్ ఏరియాలో కూర్చుని ఉన్న తన నాన్నతో చెప్పి ఓపీ రిసీట్ తీసుకొని చూస్తూ అతని పక్కన కూర్చుని ఆయన భుజంపై తల వాల్చింది రాధిక. ఏమైంది తల్లి, సర్జరీ అప్పటి నుంచి తిరిగి తిరిగి అలసిపోయావా? ప్రేమగా తల నిమిరాడు రాధిక తండ్రి సాంబా. అలా ఏం లేదు నాన్న, బస్ జర్నీ వల్ల అలసిపోయాను అంతే అంటూ చిన్నగా కళ్ళు మూసుకుంది. సాంబాకి రీసెంట్గానే ఐ సర్జరీ అయింది. నార్మల్ చెకప్ కోసం ఇప్పుడు ఐ హాస్పిటల్కి వచ్చారు. మిస్టర్ సాంబా గారు అని డాక్టర్ అటెండర్ పిలవగా సాంబాని తీసుకుని లోపలికి వెళ్ళింది రాధిక. అక్కడ ఒక జూనియర్ డాక్టర్ సాంబా కళ్ళను చెక్ చేసి ఒక రిపోర్ట్ పేపర్ ఇచ్చి ఒక 5 మినిట్స్ బయట వెయిట్ చేయండి, సీనియర్ డాక్టర్ చూస్తారు అని చెప్పి బయటకి పంపించారు. ఈ హాస్పిటల్స్ అంటేనే లేటు తల్లి అంటూ సీట్లో కూర్చున్న సాంబాని చూసి ఒక్కసారి నవ్వి తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ని ఒకసారి చెక్ చేస్తూ ఉంది రాధిక. ఇంతలో రాధిక ఫోన్ మోగింది. ఎవరమ్మా? మీ ఫ్రెండ్ నాన్న, వెంకటేశ్వర అంకుల్. హో, తనా? ఎత్తి మాట్లాడు. హలో అంకుల్, చెప్పండి. నాన్నకి చెకప్ అయిపోయిందా రాధిక? లేదంకుల్, ఇప్పుడే జూనియర్ డాక్టర్ చెక్ చేశారు, కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు, సీనియర్ డాక్టర్ దగ్గరికి పంపిస్తాను అన్నారు. బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాము. అలాగా, అయితే మొన్న చెప్పాను కదా ఒక అబ్బాయి గురించి, డీసెంట్ ఫ్యామిలీ, మంచివాడు అని, అదే నీకు ఫొటోస్ అండ్ బయోడేటా కూడా పెట్టాడు కదా, అతను నిన్ను చూడటానికి వస్తున్నాడు. ఇంకొక 10 మినిట్స్లో అక్కడ ఉండొచ్చు. పెద్ద బాంబు పేల్చారు వెంకటేశ్వర్లు. ఏంటంకుల్ మీరు, హాస్పిటల్లో ఇదంతా అవసరమా? అదేం లేదమ్మా, అతను క్యాజువల్గా వర్క్ ఉండి అదే దారిలో వెళ్తున్నాడంట. ఒకసారి నిన్ను చూస్తే బాగుంటుంది అని చెప్పాను. అతను కూడా సరే అంటున్నాడు. అందుకే వెళ్ళి నిన్ను మీట్ అవ్వమని చెప్పాను. అదీ కాక అతని ఫోటో సెండ్ చేసినప్పుడు నువ్వు బాగోలేడు, నాకు నచ్చలేదు అన్నావు కదా, కానీ అబ్బాయి సైడ్ వాళ్ళు మాత్రం ఫొటోస్లో ఏం తెలుస్తుంది, డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది కదా అన్నారు. అందుకే పంపిస్తున్నాను. సరే అంకుల్, ఏది ఏమైనా నా అభిప్రాయం మారదు. నేనైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. ఇప్పుడు అతను వచ్చినా చేసేది ఏమీ లేదులేండి. నేను చెప్పేది నోనే కాబట్టి నో ప్రాబ్లం. కాల్ కట్ చేసేసింది. ఏంటి, ఆ అబ్బాయి గురించేనా?
అవును నాన్న, ఫోటోస్ చూసే చెప్పేశాను కదా నాకు నచ్చలేదని. మళ్ళీ ఈ టార్చర్ ఏంటి నాకు? మంచి ఫ్యామిలీ అంటారా? నిన్ను చాలా బాగా చూసుకుంటారు. అందుకే అంకుల్ ఇంకో ఛాన్స్ తీసుకోమని అన్నారు. మార్నింగ్ చెప్పాడు అంకుల్ నాతో ఆ అబ్బాయి వస్తాడు అని. కానీ నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు అని ఇలా ప్లాన్ చేశామన్నమాట. నవ్వేశాడు. నాన్న అంటూ అతని గుండెలపై గుద్దిసాగింది చిన్నగా. ఇంతలో అని గొంతు సవరించుకుంటూ రిసెప్షన్ ఏరియాలోకి అడుగుపెట్టాడు మురారి. మామ, మీరేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగాడు మురారి. నేను కూడా అదే అనుకుంటున్నాను మురారి. నువ్వేంటి ఇక్కడ? చాలా ఇయర్స్ అయిపోయింది నిన్ను చూసి. నువ్వేంటిక్కడ? మీ ఫ్రెండ్ ఉన్నారు కదా వెంకటేశ్వర్లు, ఆయన కాల్ చేసి ఎవరో అమ్మాయిని మీట్ అవ్వమని చెప్పారు. అమ్మ వాళ్ళు ఫుల్ ఫోర్స్ చేస్తున్నారు ఆ అమ్మాయినే చేసుకోవాలి అని. కానీ నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి అని మురారి అనంగానే, ఆర్ యూ సీరియస్ మురారి? నువ్వు చూడటానికి వచ్చింది ఎవరినో తెలుసా? నా కూతుర్ని నవ్వుతూ చెప్పాడు సాంబ. మురారి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి మామ, నాకు తెలియకుండా నీకు అంత పెద్ద కూతురుందా? పెద్దగా నవ్వేశాడు మురారి. నువ్వు నా కూతుర్ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి అలా అంటున్నావు. నాకు కొడుకే కాదు బాబు, కూతురు కూడా ఉంది. కానీ నువ్వు మన ఇంటికి వచ్చిన ప్రతిసారి తను హాస్టల్లో ఉంది. అందుకే నువ్వు చూడలేకపోయావు. అయితే ఎక్కడ మామ? నా మామ కూతురు, నా చిట్టి మరదలు అంటూ తల తిప్పి చూసిన మురారి ఒక్కసారి షాక్ అయిపోగా, స్కై బ్లూ కలర్ టాప్, ఫ్లోరల్ ప్రింట్ మిక్స్తో పటియాలా, వన్ సైడ్ మాత్రమే వేసి ఉన్న షాల్తో సాంబా రిపోర్ట్స్ పట్టుకుని పిహెచ్డి చదివేసిన దానిలాగా రిపోర్ట్స్ని స్టడీ చేసేస్తూ ఉంది. ఒక్కసారిగా ఆమెను చూసిన మురారి హార్ట్ ఆనంద తాండవం చేసింది. మామ, నిజంగా నా మరదలు చాలా అందంగా ఉంది తెలుసా అన్నాడు. అయితే అల్లుడు గారు ఓకే చెప్తున్నట్టేనా? నవ్వుతూనే అన్నాడు సాంబ. పెళ్ళి మీద ఇంట్రెస్ట్ ఏం లేదు, పెళ్ళి చేసుకోవాలి అన్న థాట్ కూడా ఇప్పటి వరకు లేదు. కానీ ఇప్పుడు నీ కూతుర్ని చూశాక నా ఒపీనియన్ మారిపోయింది. తొందరగా ముహూర్తాలు పెట్టించేమమ్మా. ఓయ్ మురారి, ఇప్పుడే కదా నా ఫ్రెండ్ ఫోర్స్ వల్ల వచ్చాను, పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు అన్నావు. మరి ఇప్పుడేంటి ముహూర్తాలు పెట్టించేయమంటున్నావు? ఏం చేయమంటావు మామా, అంత బాగా నచ్చేసింది నీ కూతురు నాకు. నీకు నచ్చి నువ్వు ఓకే చెప్తే చాలా? నా కూతురికి నచ్చక్కర్లేదా? నేను నా కూతుర్ని కనుక్కొని అప్పుడు చెప్తాను నవ్వుతూనే అన్నారు సాంబ. వీళ్ళ పాటికి వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు పక్క పక్కన కూర్చొని. కానీ మన రాధిక మాత్రం ఓ పెద్ద సీనియర్ డాక్టర్ లాగా వాళ్ళ నాన్న రిపోర్ట్ని తిరిగేసి చూస్తుంది. ఓ పెద్ద ఐ స్పెషలిస్ట్ లాగా. అసలు పక్కన ఎవరు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు అన్న ధ్యాసే లేదు ఈ పిల్లకి. మురారి ఇన్నర్ ఫీలింగ్ ఇది. అమ్మ రాధిక సాంబా పిలవడంతో తల తిప్పి చూసిన రాధిక రెడ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ టక్ చేసి, తలకి క్యాప్ పెట్టుకొని, ముక్కుకి మాస్క్ పెట్టుకొని, రాయల్గా క్రాస్ లెగ్స్ వేసుకొని సూదంటు కళ్ళతో రాధికనే చూస్తున్నాడు మురారి. అతని ఫేస్లో ఆమెకు కనిపించింది ఏమీ లేదు. కానీ అతని కళ్ళు మాత్రం రాధిక మైండ్లో ముద్ర పడిపోయాయి. అతను ఆమెతో ఏమీ మాట్లాడకపోయినా అతని కళ్ళతోనే ఆమెతో వేల మాటలను సంభాషిస్తున్నాడు. వాళ్ళ నాన్న ఇతను మురారి, మనకి దూరం బంధువు. నాకు చెల్లెలి కొడుకు అవుతాడు వరుసకి. నువ్వు ఎప్పుడూ చూడలేదు కానీ
మన ఇంటికి చాలాసార్లు వచ్చాడురా, కానీ ఇప్పటి వరకు తను నిన్ను చూసిందే లేదు అని సాంబా చెప్తుంటే ఆ మాటలు రాధికకి పడితేగా అతని కళ్ళలోకే కళ్ళు పెట్టి చూస్తుంది. ఇంతలో ఆమె చూపు గమనించిన మురారి అని గొంతు సవరించాడు. అప్పుడు ఇహలోకంలోకి వచ్చిన రాధిక, హో, నైస్ టు మీట్ యూ. ఐమ్ రాధిక, డాటర్ ఆఫ్ సాంబా అంది. ఐమ్ మురారి, సన్ ఇన్ లా ఆఫ్ సాంబా. చెప్పడం మర్చిపోయాను, మీ అంకుల్ పంపించిన మిస్టర్ పెళ్ళికొడుకు ఈ మురారీనే. హో, అవునా నాన్న, చిన్నగా అంది. అంతేనా, నన్ను చూసి ఎక్సైట్ అవుతావని ఆశపడ్డాను కదనే అని మనసులో అనుకుంటూ ఆమె తనని గుర్తుపట్టని దానికి ఫీల్ అయ్యాడు. ఇంతలో సీనియర్ డాక్టర్ అటెండర్ వచ్చి సాంబాని పిలిచాడు. సార్, మీరు లోపలికి వెళ్ళండి అంటూ. సాంబా లోపలికి వెళ్తూ వెళ్తూ, నేను చెక్ చేపించుకొని వస్తాను, ఇంతలోపు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటి, మీకు ముందే చెప్పాను కదా మీ ఫొటోస్ పెట్టినప్పుడే మీరు నాకు నచ్చలేదు అని, మరి మళ్ళీ నన్ను చూడటానికి హాస్పిటల్ వరకు రావాల్సిన అవసరం ఏముంది? కోపంగా అడిగింది. అతను స్మైల్ చేస్తున్నాడు, కానీ మాస్క్ పెట్టుకుని ఉండటం వల్ల అది రాధికకి తెలియట్లేదు. నీకు నచ్చకపోతే ఏమైంది? నువ్వు నాకు నచ్చావు. మధ్యాహ్నం అలా లంచ్ వెళ్దామా? అలా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు కాలాన్ని కరిగిద్దాం. అయ్యో, నీకెలా చెప్పాలరా దేవుడా? నువ్వు నచ్చలేదు అంటే కబుర్లు చెప్పుకుందాం, లంచ్కి రా అంటావేంటి? నీకేమైనా పాగలా, లేదంటే మెంటలా? చిరాకు కోపం తన్నుకొస్తుంటే దూరం బంధువు అని వాళ్ళ నాన్న చెప్పిన మాటకి గౌరవం ఇస్తూ రెండిటినీ దాచుకుని ఆక్రోశంగా అంది రాధిక. లేదు, నువ్వు ఫోటోలు మాత్రమే చూసి నచ్చలేదు అంటున్నావు. అంతేకాని నేనంటే ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో అని తెలిస్తేనే కదా నేను గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేస్తావు. ఏమీ తెలియకుండానే ఓన్లీ ఫోటోలు చూసి నేను నచ్చలేదని అలా ఎలా చెప్తావు? ఎలా అంటే, ముందు నేను ఎవరితోనైనా మాట్లాడాలి అంటే వాళ్ళు ఫస్ట్ నా కంటికి నచ్చాలి, తర్వాత వాళ్ళ మాటలు నా మనసుకి నచ్చాలి. అప్పుడే నేను వాళ్ళతో మాట్లాడతాను, ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ నీ ఫేస్ చూసినప్పుడే నాకు నచ్చలేదు. సో నీ ఫేస్ నాకు నచ్చినప్పుడు లంచ్ ఇదంతా ఎందుకు? విసుగ్గా అంది. నీ పాయింట్ కూడా కరెక్టే, కానీ నాకొక ఛాన్స్ ఇవ్వచ్చుగా? ఇంత చెప్పినా ఇంకో ఛాన్స్ అంటున్నావంటే నీ బుర్రలో గుజ్జు లేదు మాస్క్ బేబీ అని అతని మైండ్పై వేలు పెట్టి పొడిచింది. నా బుర్రలో గుజ్జు లేదంటావా అని లోపల లోపల ఉడుక్కుంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూసి ఒకసారి చుట్టూ చూశాడు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. మురారి, రాధిక లాస్ట్ రోలో ఒక సైడ్ కూర్చుని ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరూ గమనించరని అర్థమయ్యి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూనే ఆమె చేయి పట్టి ఫోర్స్గా లాగాడు. అంతే, పక్కన కూర్చున్న రాధిక అమాంతం అతని ఒడిలో పడిపోయింది. అతని చేతిలో ఉన్న ఆమె చేయిని విడిపించుకోవాలని ట్రై చేస్తూ ఉన్న రాధిక తను మురారి ఒడిలో ఉంది అని గమనించి, హేయ్ వదులు, ఆర్ యు మ్యాడ్? అందరూ చూస్తారు అంది అతని ఒడిలో నుంచి లేవబోతూ. అయితే ఎవరూ చూడకపోతే ఓకేనా అంటూ కన్నుగీటాడు. యూ అంటూ అతని చేతిలోంచి ఆమె చేయిని విడిపించుకుని ఫోర్స్గా అతని ఒడిలో నుంచి లెగబోతుంటే ఆమెను ఆపాలని ముందుకు వంగిన మురారి లిప్స్ రాధిక మెడకి ఎదకి మధ్యన ఉన్న భాగాన్ని టచ్ చేశాయి. అతని పెదవుల స్పర్శకి ఆమె గుండెల్లో ఏదో అయిపోతుంటే కళ్ళు పెద్దవి చేసి అతని వైపే చూస్తూ,
ఇంకో చేత్తో డ్రెస్ని పిడికిలిలో గట్టిగా బిగించింది. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.